మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ స్థాపించిన ఈ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం. పార్టీ పేరుని గులాబీ బాస్ బీఆర్ఎస్ గా మార్చడంతో ఇక టీఆర్ఎస్ చరిత్రకే పరిమితమవుతుంది అని భావించారు. అయితే టీఆర్ఎస్ మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ టైటిల్ దక్కించుకోవడానికి అన్నట్టు కేసీఆర్ బిడ్డలు కల్వకుంట్ల కవిత, కేటీఆర్లు పోటీ పడి స్టేట్మెంట్లు ఇస్తుండడంతో పాత పార్టీ పేరు మళ్లీ లైమ్ లైట్ లోకి ఫోకస్ అవుతోంది. మరిప్పుడు టీఆర్ఎస్ పై పేటెంట్ ఎవరికి దక్కనుంది? కవితకు దక్కుతుందా? కేటీఆర్ వశం చేసుకుంటారా అన్న చర్చ మొదలైంది. టీడీపీలో ఆశించిన మంత్రి పదవి దక్కలేదని బయటకొచ్చిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడే ఎన్నికల్లో తమ ప్రత్యర్థులను నిలబెట్టి గెలిపించుకుని తరువాత రాజీనామాలతో ఎప్పటికప్పుడు బైపోల్స్ జరిగేలా చూస్తూ నానా హడావిడి చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక తన ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీగా ప్రకటించి తెలంగాణ సెంటిమెంట్ తో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చారు. 2023 ఎన్నికల ముందు అంటే 2022 అక్టోబర్లో టీఆర్ఎస్ ఒక జాతీయ పార్టీగా అధికారిక గుర్తింపు పొందింది. దాంతో పార్టీ పేరులో తెలంగాణ లేకుండా పోయి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. మరి తెలంగాణ పేరుని పార్టీకి దూరం చేసిన ఫలితమో లేకపోతే 2 సార్లు అధికారంలో ఉండి చేసిన తప్పిదాలు కానీ బీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు అలవాటుగా మారిపోయాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ తెలంగాణలో అధికారం కోల్పోయి తన ఫామ్ హౌస్ కే పరిమితమవ్వాల్సొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. సగానికి సగం ఎంపీ స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. ఇక పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ జాతీయ పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. దానికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 39 స్థానాల్లో 2 చోట్ల ఉప ఎన్నిక అనివార్యమే. అక్కడ కూడా ఓటమి మూటగట్టుకుంది. మిగిలిన ఎమ్మెల్యేల్లో పలువురు కారు దిగి హస్తం పార్టీ నీడకు చేరిపోయారు. అసలే వరుసగా తగులుతోన్న ఎదురు దెబ్బలకు తోడు బీఆర్ఎస్ కు కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పెద్ద గండంగా తయారయ్యారు. కొత్త పార్టీ పెట్టుకోవటానికి సన్నాహాలు చేసుకుంటున్న కవిత నేరుగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఏప్రిల్ 3న మీడియా ముందుకొచ్చిన కవిత చేసిన వ్యాఖ్యలతో గులాబీ శ్రేణుల్లో మరింత గుబులు మొదలైందట. పాత పేరుతో కొత్త జెండాతో తమ పార్టీ రాబోతోందని సంచలన ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పేరు ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉందని, ఆ పేరును ఎవరైనా వినియోగించుకోవచ్చని వ్యాఖ్యానించారు. కవితకు టీఆర్ఎస్ పేరు వాడుకుంటే ప్రజల్లో మంచి మైలేజ్ వస్తుందని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారట. అందుకే కవిత ఆ విధంగా మాట్లాడారన్న ప్రచారం మొదలైంది. మొత్తానికి కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో తీవ్ర కలకలం రేపుతున్నాయట. దానిపై బీఆర్ఎస్ నేతల్లో పెద్ద చర్చ జరిగిందట. టీఆర్ఎస్ పేరుతో కవిత బరిలోకి దిగితే తమకు ఇబ్బందులు తప్పవని, టీఆర్ఎస్ పేరుపై తమకే పేటెంట్ ఉంటుందని కొందరు నేతలు పార్టీ హైకమాండ్ వద్ద ప్రస్తావించారట. టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు పార్టీకి అన్ని విధాలుగా బాగుందని, టీఆర్ఎస్ గా మార్చిన తరువాత కష్టాలు రెట్టింపయ్యాయని గోడు వెళ్లబోసుకున్నారట. దానిపై బీఆర్ఎస్ హైకమాండ్ తీవ్రంగా మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ విషయాన్ని కేసీఆర్ తో చర్చించారని చెప్తున్నారు. ఇటు చూస్తే కవిత ఈ నెల 25న తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని భావించి టీఆర్ఎస్ పేరుపై పేటెంట్ కోసం కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగేశారట. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలనే ప్రతిపాదన ఉందని, దానిపై పార్టీ అధినేత కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. పార్టీ పేరును మార్చడం వల్ల గత ఎన్నికల్లో నష్టపోయామని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ పేరుకున్న సెంటిమెంట్ విడదీయలేనిదని, ప్రజల్లో గులాబీ జెండా బలంగా నాటుకుపోయిందని ఆయన చెప్పారు. ఆదివారం మంచిర్యాలలో పర్యటించిన కేటీఆర్ నర్సాపూర్లోని పార్టీ జిల్లా ఆఫీసులో కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్ల సన్మాన సభకు హాజరయ్యారు. అనంతరం కేతనపల్లిలోని బాల్క సుమన్ నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు.
ఎవరైనా పార్టీ పెట్టుకునే హక్కుందని, కానీ స్పష్టమైన లక్ష్యం లేని పార్టీలకు మనుగడ ఉండదని కవిత పార్టీపై పరోక్షంగా స్పందించారు. తల్లిదండ్రులను బాధ పెట్టే విధంగా పిల్లలు ప్రవర్తించరాదన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో పార్టీ క్యాడర్ కు ప్రజలకు కొంత గ్యాప్ వచ్చిన మాట నిజమేనని, దీంతో ఎన్నికల్లో నష్టం జరిగిందన్నారు. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మే, జూన్లో పార్టీ సభ్యత్వం పూర్తి చేసి కమిటీలు వేస్తామని, 2027లో ప్రజా సమస్యలపై పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. బీఆర్ఎస్ ఓటమి పాలయ్యాక ఆ పార్టీ నేతలెవ్వరూ టీఆర్ఎస్ పేరు ఉచ్చరించిన పాపాన పోలేదు. బీఆర్ఎస్ పేరు పెట్టుకుని నష్టపోయామని వ్యాఖ్యానించే ధైర్యం ఎవరూ చేయలేదు. కవిత టీఆర్ఎస్ గురించి మాట్లాడాక కేటీఆర్ అదే పల్లవి ఎత్తుకోవడంతో బీఆర్ఎస్ కు నిజంగానే చెమటలు పడుతున్నాయని జనం చర్చించుకుంటున్నారు. మరి టీఆర్ఎస్ ఎవరి సొంతమవుతుంది అనేది ఉత్కంఠభరితంగా మారిందిప్పుడు.